ఒంగోలు జాతి గిత్త జెనెటికల్ గా చాలా సుపీరియర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. దీనికి శరీర దారుఢ్యం, మజిలార్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ కూడా చాలా ఎక్కువ, చాలా డిసీజెస్ తట్టుకుంటుంది అనమాట. దీనిపైన మినిమం ఇన్వెస్ట్మెంట్, మాక్సిమం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ గిత్త పిల్లల కన్నా తర్వాత కూడా ఏది పెడితే తిని బతుకుద్ది. పిల్లలు కూడా ఈజీ టు మెయింటైన్, అంటే ఎట్లయినా బతుకుతాయి అనమాట. ముఖ్యంగా దీని శరీర తత్వం ఎలా ఉంటుందంటే ఎటువంటి క్లైమేట్ లో అయినా, ట్రాపికల్ క్లైమేట్ లో ఎక్కడ వదిలేసినా, మరి అతిగా -డిగ్రీలకి వెళ్తే తప్పితే ఇది ఎక్కడైనా బతికేయచ్చు, ఎలా అయినా బతుకుద్ది అనమాట. అండ్ దీనికి లాంగ్ లెగ్స్ ఉంటాయి, పొడవైన కాళ్ళు ఉంటాయి. దానివల్ల అగ్రికల్చర్ యాక్టివిటీస్ కి, స్పోర్ట్స్ కి, వీటన్నిటికీ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఒంగోలు గిత్త యొక్క ఎగ్ సెల్స్ చాలా కాస్ట్లీ. దీని జెనెటిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ చాలా దేశాలు ముందుకు తీసుకెళ్తున్నాయి, క్రాస్ బ్రీడింగ్ చేస్తున్నాయి అనమాట. దీని ఎగ్ సెల్ తీసుకుని మిగతా బ్రీడ్స్ తో కలిపి సుపీరియర్ క్వాలిటీ జెనెటిక్ బ్రీడ్ ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఒంగోలు గిత్త యొక్క ఎగ్ సెల్ అనేది దాదాపు మన కరెన్సీలో చూస్తే 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు అవుద్దంట. అంత కాస్ట్లీ ఇది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఒంగోలు గిత్తని క్రాస్ బ్రీడ్ చేసి సుపీరియర్ జెనెటిక్ క్వాలిటీ గిత్తలను తయారు చేస్తున్నారంట. కానీ భారతదేశంలో మాత్రం ఈ జెనెటిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మధ్య స్టార్ట్ చేసామో క్యాటిల్ జీనోమిక్స్ లో కూడా అంత ప్రాపర్ గా మనం ఒంగోలు గిత్త మీద ఫోకస్ పెట్టట్లా. కానీ ఒంగోలు గిత్త భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తే అక్కడ మాత్రం ఇటువంటి సుపీరియర్ క్వాలిటీ జెనెటిక్ బ్రీడ్స్ ను తయారు చేయడానికి ఒంగోలు గిత్త ఎక్సెల్స్ కు చాలా డిమాండ్ పెరిగిపోయి విపరీతంగా దీనికి కాస్ట్ పెరిగిపోయింది అనమాట.